హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన వెనిల్ కిషోర్ గారు నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయచ్చా లేదా అని ఇండే పిలువులో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి 1991లో రాజీవ్ గాంధీ చనిపోయారు కదా, అదే రోజున ఒక మర్డర్ జరుగుతుంది. సో ఆ కేసును సాల్వ్ చేయడానికి అయితే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అదే మన వెనిల్ కిషోర్ గారిని అయితే పిలుస్తారు. సో ఆ మర్డర్ గురైంది ఎవరు, ఆ మర్డర్ చేసింది ఎవరు అండ్ అలానే దీనికి రాజీవ్ గాంధీ గారి డెత్కి లింక్ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సింది. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే వెనిల్ కిషోర్ గారు అండి. రైటింగ్లో పెద్దగా విషయం లేకపోయినా కానీ ఆయన టైమింగ్తో ఆయన మేనరిజమ్స్తో మూవీని అలా తీసుకెళ్ళిపోయారు. ఇంకా స్టోరీని కూడా రెగ్యులర్ స్క్రీన్ ప్లేలో కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించారు, అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ చాలా రిఫ్రెషింగ్ అనిపించాయి. కిమ్ములో నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ లేనండి, చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా చాలా రొటీన్గా అనిపించింది. గత 20 yearsగా అనుకుంటా డిటెక్టివ్ మూవీస్ అంటే ఇదే స్టోరీ లైన్తో వస్తున్నారు. కొన్ని కొత్త స్టోరీస్ రావట్లేదు ఓకే, బట్ సీన్స్ అన్న కొద్దిగా కొత్తగా రాసుకుంటే చాలా బాగుండేది. అట్లీస్ట్ ఆ సీన్స్ని ఎంగేజింగ్గా అన్న తీసుంటే చాలా బాగుండేది. పోనీ స్క్రీన్ ప్లే అన్న కొత్తగా ఉందంటే అది లేదండి. ఇన్వెస్టిగేషన్లో ఒక క్వశ్చన్ రేజ్ అయింది అనుకోండి, అది తప్పితే మిగతావన్నీ చూపిస్తుంటే అన్నెసరిగా అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే ఈ మధ్య సినిమాలో నేను గమనిస్తుంది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొచ్చి దాన్ని ఏదో గొప్పగా చూపిద్దాం అనుకుంటున్నారు, వీళ్ళు కూడా అదే ట్రై చేశారండి. బట్ ఎగ్జిక్యూషన్లో అయితే చాలా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఆ ప్రెజెంటేషన్ అంతా కూడా చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఇంకా డిటెక్టివ్ మూవీస్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ట్విస్ట్లు బాగా వర్కౌట్ అవ్వాలి, అట్లీస్ట్ మనకి వర్కౌట్ అయ్యేట్టు ఎంగేజింగ్ అన్న ఉండాలి. బట్ ఈ మూవీలో రెండూ లేవు, ప్రిడిక్టబుల్గా టూ ఫ్లాట్గా వెళ్ళిపోతాయి ట్విస్ట్లు కూడా. ఇంకా ఆ ట్విస్ట్లో వచ్చే సీన్లు కానీ దాని తర్వాత ఫాలోడ్ బై సీన్లు కానీ ఇవేవి కూడా మనల్ని ఎంగేజ్ చేయలేదండి. ఇంక ఈ మర్డర్ని రాజీవ్ గాంధీ గారి డెత్కి లింక్ చేశారు, అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది స్టోరీకి. అండ్ మన హీరో కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందండి, అది ఎమోషనల్గా ఉందని పెట్టారేమో కానీ మూవీలో ఎక్కడ కూడా కొద్ది కూడా కన్విన్సింగ్ అనిపించలేదు. మన హీరో వెనిల్ కిషోర్ గారికి కూడా ఛాలెంజెస్ ఏమి ఉండవండి, అన్నీ కూడా స్పూన్ ఫీడింగ్ లాగా వాటంతట అవే సాల్వ్ అవుతూ ఉంటాయి. అలా ఉంటే డైరెక్ట్ మూవీ ఏముంటుంది చెప్పండి. అండ్ శ్రీకాకుళం బేస్ చేసుకుని ఒక సాంగ్ కూడా పెట్టారు, అది చాలా ఫోర్స్గా అనిపించింది. ఇంకొక ఐటమ్ సాంగ్ కూడా ఇరికించారు మూవీలో. ఇన్ఫాక్ట్ ఈ 2 సాంగ్స్ కూడా మూవీకి అన్నెసరీ అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, పాత డిటెక్టివ్ మూవీస్ ఉన్నాయి కదండి, ఏజెంట్ కానీ చంటబ్బాయ్ కానీ, ఇవి చూసుకోవడానికి చాలా బెటర్. ఈ మూవీ అయితే స్కిప్ చేసేయచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీద అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.